హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రోకెన్ సోర్స్ 2 ఎపిసోడ్ నెంబర్ 46 చెప్పుకుంటున్నాం. రాజేంద్ర ఇండస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్లో భాగి వాళ్ళ అన్నయ్యతోటి రిషి విషయం గురించి మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా రంజిత్ డోర్ కూడా నాక్ చేసుకోకుండా దూసుకొచ్చేస్తాడు రూమ్లోకి. రంజిత్ని అక్కడ అలా చూసేసరికి వాళ్ళిద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. రంజిత్, ఏంటిది మాట్లాడుకుంటుంటే నీకు కనీసం బేసిక్ మేనర్స్ కూడా లేదా అని కొంచెం మందలిచ్చినట్టు అడుగుతుంది వాళ్ళ మమ్మీ. కానీ రంజిత్ మాత్రం వాళ్ళ అమ్మ మాటలు ఏం పట్టించుకోకుండా, మామ్ నువ్వు ఇక్కడే ఉన్నావా, మంచిదైంది అని రంజిత్ అనేసరికి ఏమైంది అని కన్ఫ్యూజింగ్గా భాగ్య రంజిత్ని అడుగుతుంది. అప్పుడు రంజిత్ తన చేతిలో ఫైల్ని భాగ్య ముందు పెట్టి, మామ్ దీని అర్థం ఏంటి, అసలు నువ్వు కంపెనీ అకౌంట్ నుంచి ఇంత భారీ మొత్తంలో డబ్బు ఎందుకు తీసుకున్నావు, అసలు నీకు సెన్స్ ఉందా అంటూ గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న ఫైల్ని టేబుల్ మీదకి గట్టిగా విసిరేస్తాడు. ఇప్పుడు భాగ్య భయంగా వరి అవుతూ, ఇది నీకెలా తెలుసు అని అడుగుతుంది తన కొడుకు వైపు చూసి. ఫస్ట్ ఇది మామయ్య పనేమో అనుకున్నా, కానీ ఆ డబ్బు నువ్వే తీసుకున్నావని మా ఫైనాన్స్ హెడ్ చెప్పారు. ఎందుకోసం తీసుకున్నావు, దేనికోసం తీసుకున్నావు, నీ అకౌంట్లో సరిపడా మనీ ఉంది కదా, లేదు సరిపోదంటే నన్ను అడగాల్సింది, అంతేగాని కంపెనీ అకౌంట్లో నుంచి ఇంత మనీ ఎందుకు డ్రా చేసావు అని గట్టిగా అరుస్తాడు. కామ్ డౌన్ రంజిత్, అమ్మ మీద అలా అరవచ్చా అని వాళ్ళ మామయ్య శాంతింప చేయడానికి ట్రై చేస్తాడు. ఏంటి కామ్ డౌనా, మా అమ్మ అంత డబ్బు డ్రా చేసిందంటే అంటే మావయ్య ఈ విషయం గురించి మీకు ముందే తెలుసు అన్నమాట. అసలు ఆ డబ్బుతో మీరిద్దరూ ఏం చేద్దామని అనుకున్నారు మావయ్య, ఈ కంపెనీలో మీరు ఇంత మంచి హోదాలో ఉండి కూడా ఇలాంటి పనుల్లో తనకి ఎలా సపోర్ట్ ఇస్తున్నారు అంటూ వాళ్ళ మావయ్య పైన కూడా అరుస్తాడు. అప్పుడు భాగ్య నెమ్మదిగా చైర్లోంచి లేచి, నాన్న రంజిత్ అంటూ తన దగ్గరికి వెళ్తుంది. నీ అమ్మ చేసే పనులన్నీ నా పిల్లల కోసమేనని నీకు తెలుసు కదా, ఈ ఒక్కసారికి నన్ను నమ్మలేవా అంటూ చాలా ప్రశాంతంగా రంజిత్తో చెప్తుంది. మామ్, నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ప్లీజ్ మామ్, అదేదైనా చెడు పని అయితే మాత్రం అస్సలు చెయ్యొద్దు. ఏదైనా తప్పు చేసి నువ్వు దొరికిపోతే నేను నన్ను క్షమించుకోలేను. నా కోసం నువ్వు చేసే పని ఏదైనా సరే అది నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ మామ్, అదేదైనా సరే దాన్ని ఆపై అంటూ ఒక రకమైన అభ్యర్థన, యాక్చువల్లీ బ్రతిమలాడతాడనమాట వాళ్ళ మామ ఏదైనా తప్పు చేస్తే అది అక్కడితో ఆపేయమని. ఎందుకంటే తన మామ గురించి తనకి బాగా తెలుసు. అప్పుడు వాళ్ళ మామయ్య కూడా రంజిత్తో ఎలా అంటాడు, నువ్వు ఈ స్థాయికి చేరుకోవడానికి తను పడిన కష్టం నువ్వు అర్థం చేసుకోవడం లేదు రంజిత్. తన పిల్లలకి మంచి జీవితాన్ని అందించడమే తన జీవిత లక్ష్యం. తను చేసే పనుల ఫలితం ఎప్పుడూ నీకు మేలే చేస్తుందని నమ్ము అని వాళ్ళ మామయ్య అంటాడు. ఇప్పుడు మళ్ళీ రంజిత్ వాళ్ళ మావయ్య వైపు చూసి, సరే వచ్చే నెలలో ఆడిటింగ్ ఉంది, అప్పుడు ఈ డబ్బు గురించి నేనేం చెప్పాలి, ఇప్పుడు నా నోరు మూరించగలిగారు, నీ డాడ్ ముందు ఏం చేయాలి, డాడ్ ముందు అలా చేయలేను కదా మావయ్య, ఈ పరిస్థితిని మీరే చక్కదిద్దండి, మీరు ఆడుతున్న ఈ కుతంత్రాలతో నేను విసిగిపోయాను అని గట్టిగా అరుస్తూ ఆ రూమ్లో నుంచి డోర్ని హార్ష్గా వేసేసుకుని కోపంగా బయటకు వెళ్ళిపోతాడు రంజిత్. అన్నయ్య మనం ఇప్పుడు ఏం చేయాలి, రంజిత్కి నా పైన అనుమానం మొదలైనట్టుంది అని కొంచెం వరి అవుతూ అడుగుతుంది వాళ్ళ అన్నయ్యని భాగి. నువ్వేం ధైర్యం కోల్పోకు చెల్లమ్మా, నీకు తోడుగా నేనున్నాను. లాస్ట్ టైం నా ప్లాన్ ఫెయిల్ అయింది, ఎందుకంటే ఊహించని విధంగా తన ఫ్రెండ్ కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయాడు. కానీ ఆలోచిస్తే జరిగింది మనకు మంచి జరిగింది. ఇప్పుడు మనం ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని ఒకేసారి ఫినిష్ చేసేయచ్చు అని మధుసూదన్ తన డైలాగ్ని ఫినిష్ చేయకముందరే అన్నయ్య అని గట్టిగా అరుస్తుంది. చచా, నా ఉద్దేశం అది కాదు చెల్లమ్మ, నేను బావగారిని ఏం చేయను. నా ఉద్దేశం ఏంటంటే నేను నిన్ను కంపెనీ అకౌంట్ నుంచే డబ్బు తీసుకోమని ఎందుకు చెప్పానో తెలుసా అని అడుగుతాడు. భాగ్య ఏమో అయోమయంగా తెలీదు అంటుంది. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో డబ్బుని బయటకు తీయాలంటే ఖచ్చితంగా మీ ఆయన సంతకం ఇంకా పర్సనల్ సీల్ ఉండాలి. ఇప్పుడు ఆ రిషి తన పైన ఎవరు అటాక్ చేశారో తెలుసుకోవడానికి తను ఇంత దూరమైనా వెళ్తాడు. తనకి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పటికే ఆ గూండాలకి డబ్బు ఎలా అందిందో, వాళ్ళని ఎవరు పంపించారో తెలిసిపోయే ఉంటుంది. ఇప్పుడు తన దృష్టిలో తనని చంపడానికి ట్రై చేసింది స్వయాన తన కన్న తండ్రే అని మధుసూదన్ అనగానే అన్నయ్య అంటుంది. నువ్వు ఉండు చెల్లెమ్మ, కొన్ని రోజులు మనం సైలెంట్గా ఉందాం, అప్పుడు మన మీద ఎవ్వరికీ డౌట్ రాదు. కానీ తర్వాత సడన్గా మళ్ళీ ఆ రిషి మీద అటాక్ చేద్దాం, దాంతో వాడి కథ ముగిసిపోతుంది. అదే టైంలో సొంత కొడుకుని చంపినందుకు రాజేంద్ర వర్మ జైలుకి వెళ్తాడు. అప్పుడు ఈ రాజేంద్ర ఇండస్ట్రీస్ని ఎవరు వెళ్తారు,
అంటూ కొంచెం వ్యంగ్యంగా నవ్వుతూ వాళ్ళ చెల్లెలతో అడుగుతాడు. అన్నయ్య వద్దు, ఇలా చేయకండి. రిషి వల్ల రంజిత్ కెరీర్‌కి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టే వాడిని చంపడానికి నేను ఒప్పుకున్నాను. కానీ రాజు తను నా భర్త, నా పిల్లల తండ్రి. తనకేదైనా జరిగితే నేను సంతోషంగా ఉండగలనా? అంటూ కొంచెం ఆవేదనగా అడుగుతుంది. అయితే నువ్వు నీ పిల్లలతో కలిసి వీధుల్లో అడుక్కోవాలనుకుంటున్నావా? లేదు, లేదు భాగ్య, నేను అలా జరగనివ్వను. ఈ రాజేంద్ర ఇండస్ట్రీస్, ఈ సామ్రాజ్యం గురించి నాకెన్నో కలలున్నాయి. వాటిని కలలుగానే మిగుల్చుకుని చనిపోవడం నాకు ఇష్టం లేదు. ఏదేమైనా సరే వాటన్నిటిని నేను సాధించి తీరుతాను. నేను ఇదంతా నా స్వార్థం కోసం చేస్తున్నాననే నువ్వు అనుకుంటున్నావా? లేదు, ఇదంతా మన కోసం, నీ కోసం, నీ పిల్లల కోసం చేస్తున్నాను అని వాళ్ళ అన్నయ్య భాగ్యని తన మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మాట్లాడతాడు. తను ఎదుటి వాళ్ళని అనుకూలంగా మలుచుకోవడంలో దిట్టనమాట. సో భాగ్య కూడా తన పాస్ట్లో ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, కానీ వాటన్నిటి వెనుక అసలు సూత్రధారి తన అన్న మధుసూదనే. అతను అధికారం, హోదా అనే మత్తులో కంప్లీట్గా మునిగిపోయి ఉన్నాడు. ఈ రాజేంద్ర ఇండస్ట్రీలో ఒక అత్యున్నత స్థానాన్ని దక్కించుకుని ఈ సామ్రాజ్యాన్ని తన సొంత రూల్స్తో శాసించాలన్నది తన ఏకైక లక్ష్యం అనమాట. సో నెక్స్ట్ సీన్ వచ్చేసి రిషి క్యాబిన్లో. అక్కడ మను, సిద్ధులు కూడా ఉంటారు. రాజేంద్ర ఇండస్ట్రీస్ గురించి వ్యతిరేకించి ఏదో విషయం గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. రిషి, నువ్వు ఈ విషయంలో ఖచ్చితంగా ఉన్నావా? అంటే నువ్వు ఇలా చేయకుండా అని మను చెప్తూ ఉండగా, లేదు మను, నేను ఈ విషయంలో 100% క్లారిటీగా ఉన్నాను. ఎవరైనా నన్ను కానీ, నాకు దగ్గరైన వాళ్ళని కానీ బాధ పెట్టాలని చూస్తే నేను చేతులు కట్టుకుని ఊరుకోను. వారికి తగిన విధంగానే సమాధానం ఇస్తాను. ఈ ల్యాండ్ కేస్, ఇంకా ట్యాక్స్లు ఎగ్గొట్టడం, వీటన్నిటి వివరాలు బయట పెట్టడం ద్వారా రాజేంద్ర ఇండస్ట్రీస్ వాళ్ళు వారసత్వంగా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను కోల్పోయే మొదటి దెబ్బ తగులుతుంది. ఇప్పుడు జరిగింది చిన్న గొడవ మాత్రమే కాదు మను. సమాజంలో పరువు కాపాడడం కోసం స్వయాన మా నాన్నే నన్ను చంపాలని ప్రయత్నించారు. ఇప్పుడే ఆయన అసలు స్వరూపాన్ని బయట పెడతాను అంటూ తన గ్లాస్ టేబుల్ని గట్టిగా గుద్దుతాడు. అది కాదు రిషి, నేను చెప్పేది ఏంటంటే, ఇన్నాళ్ళు నీ మెయిన్ టార్గెట్ మిసెస్ వర్మ, కానీ ఇప్పుడు సడన్గా మిస్టర్ రాజేంద్ర వర్మగా ఎలా మారిపోయింది? ఇందులో ఏదో తేడా ఉందని నీకు అనిపించడం లేదా అని మను అడుగుతాడు. అవును రిషి, మను చెప్పింది నిజమే. నీకు మీ నాన్నతో సంబంధం లేదని నువ్వెంత గట్టిగా చెప్పినా తండ్రి కొడుకుల బంధం అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది కదా. లోపల ఎక్కడో నువ్వు భావోద్వేగానికి లోనవుతున్నావు. ఎందుకంటే ఇదంతా నిజమని నువ్వు ఇప్పటికీ నమ్మలేకపోతున్నావు. అందుకే ఈ గొడవలో దూకుడు తనుమొద్దు. నీ సొంత నాన్నే ఇలా చేసేసరికి నువ్వు ఎమోషనల్ అయ్యి స్ట్రైట్గా ఆలోచించలేకపోతున్నావు. కానీ బయట వ్యక్తులమైన మేమిద్దరం దీన్ని వేరే యాంగిల్లో చూస్తున్నాం. కాబట్టి మనం కొన్నాళ్ళు వెయిట్ చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది అని సిద్ధు అంటాడు. లేదు సిద్ధు, నేను వెయిట్ చేయలేను. నేనేం ఎమోషనల్ అవ్వట్లేదు. నాకు దేని మీద ఎలాంటి భావోద్వేగ బంధం లేదు. వాడిని నాశనం చేస్తాను, వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను, వాళ్ళని సజీవంగా దహనం చేస్తాను. అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను అని రిషి గట్టిగా అరుస్తాడు. సిద్ధు మను ఏం మాట్లాడకుండా రిషి ఎమోషన్స్ని తన అలా కోపంగా అరుస్తూ ఉంటే తనని అలా చూస్తూ ఉండిపోతారు. రిషి వాళ్ళిద్దరిని చూసి, ఈ విషయంలో మీకు వీలైతే నా పక్షాన ఉండండి, లేదంటే నన్ను ఒంటరిగా వదిలేయండి. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సిద్ధు అంటూ కోపంగా తన క్యాబిన్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అలా డే గడిచిపోతుంది. ఈ నైట్ 8 అయ్యేసరికి రిషి చాలా అలసటగా, ఒత్తిడిగా, చాలా సహనంతో తన అపార్ట్మెంట్కి తిరిగి వస్తాడు. డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయి డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా మంచం మీద అలా పడిపోతాడు. 2 మినిట్స్ అలా కళ్ళు మూసుకుని ఉన్నాక వసు అని పిలుస్తాడు. కానీ వసు నుంచి ఎలాంటి రెస్పాన్సు వినిపించదు. కొన్నిసార్లు వసు వసు అని పిలిచిన తర్వాత ఒక్కసారిగా వసు అని గట్టిగా పిలుస్తాడు. బాల్కనీలో ఫోన్ పట్టుకుని ఉన్న వసుకి రిషి వాయిస్ వినిపించి వెంటనే పరిగెట్టుకుంటూ వస్తుంది. తన మొహం చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు కంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తన ఫేస్. కానీ అంతలా పరిగెట్టుకుంటూ వచ్చిన వసు రిషి డోర్ ముందుకు రాగానే ఆగిపోయి తలుపు నాక్ చేస్తుంది. కమిన్ అని గట్టిగా అరుస్తాడు రిషి. వసు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే రిషి తల పైకెత్తి చూస్తాడు. వసు ఫేసు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటది కొత్తగా ఆ డోర్ నాక్ అది అంటాడు. మీరే కదా పర్మిషన్ లేకుండా మీ రూమ్లోకి రావద్దని చెప్పారు అంటుంది. అది అప్పటి మాట, ఇప్పుడంతా మారిపోయింది. ఇకపై నువ్వు నా రూమ్లోకి రావడానికి తలుపు తట్టాల్సిన అవసరం లేదు.
పైగా ఈ రూమ్ త్వరలోనే నీ రూమ్ కూడా కాబోతుంది కదా! ఏంటి అన్నట్టు ఐ వింక్ చేసి స్మైల్ ఇస్తాడు. వసుకేం అర్థం కానట్టు ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి అంటే? అని అడుగుతుంది. అయ్యో! నువ్వు చాలా ఇన్నోసెంట్ వాసు. నీకన్నీ ఎలా నేర్పాలో ఏంటో నాకర్థం కావట్లేదు అంటూ వసుని పైనుంచి కిందకి కొంచెం సెక్సీగా చూస్తాడు లస్ట్ తోటి. వసుకేం అర్థం కానట్టే ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి అక్కడే అలా అయోమయంగా నిల్చుండిపోయి ఉంటుంది. సర్లే నువ్వు ఇటురా అంటూ తన పక్కన వచ్చి కూర్చోమని తన పక్కన మంచం పైన తడుతూ చెప్తాడనమాట వచ్చి కూర్చోమని. వసు సైలెంట్‌గా వచ్చి రిషి అలా బెడ్ పైన పడుకుని ఉంటే తన పక్కన కూర్చొని ఉంటుంది హెడ్ బోర్డ్ దగ్గర జారబడి. అప్పుడు రిషి వసుకి స్మైల్ ఇస్తూ తన హ్యాండ్స్‌ని రిషి హ్యాండ్స్‌తో పట్టుకుని, నా తల పగిలిపోతుంది వసు, ఏదైనా చెయ్యి, నీ మ్యాజిక్ హ్యాండ్స్‌తో అద్భుతాలు చేయగలవని నాకు తెలుసు అంటూ తన చేతుల్ని చాలా ప్రేమగా, ఆప్యాయంగా వాటిని చూస్తూ ఉంటాడు. తన ఫింగర్స్‌ని, హ్యాండ్స్‌ని. వసు రిషి చిన్నపిల్లాడి చేష్టలు చూసి నవ్వుకొని తన హ్యాండ్స్‌తో రిషి హెయిర్‌ని మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది నెమ్మదిగా. వసు రిషి హెయిర్‌లో హ్యాండ్ పెట్టి మసాజ్ మూమెంట్స్ స్టార్ట్ చేయగానే రిషి వెంటనే తల తీసుకెళ్ళి వసు ఒడిలో పెట్టుకుని పడుకుంటాడు. వసు ఒడిలో వాలిపోగానే తన బాధలన్నీ చిటికలో మాయమైపోయినట్టు అసలేం గుర్తురావు. అలా వసుని చూస్తూ ఉంటాడు. ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, ఏమైంది వసు అని అడుగుతాడు. మీరు చెప్పింది నిజమే, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే చాలా కాలం తర్వాత ఒకరితో మాట్లాడాను అని వసు హ్యాపీగా చెప్తుంది. పోనీలే, కనీసం నువ్వైనా హ్యాపీగా ఉన్నావు, అది నాకు కొంచెం రిలీఫ్గా ఉంది అని రిషి అనుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటూ ఉంటాడు. సార్, ఆర్ యూ ఆల్ రైట్? నాకెందుకు మీరు అలసిపోయినట్టు అనిపిస్తున్నారు అని వసు కొంచెం ఆందోళన పడుతూ అడుగుతుంది. నేను నా ప్రాబ్లమ్స్ వాటికి అంతే లేదు వసు. నేను ఇలా హ్యాపీగా ఉండడానికి నేనేమి నీలాంటి మంచి కుటుంబంలో పుట్టలేదు. మా అమ్మ చనిపోయిన తర్వాత నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు నవ్వానో నీకు తెలుసా అంటూ గ్యాప్ ఇచ్చి వసు వైపు ఆప్యాయంగా నవ్వుతూ అలా చూస్తూ ఉంటాడు. వసు లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. అది నేను నీ ఫ్యామిలీతో నీ ఇంట్లో గడిపిన సమయం వసు. అది నాకు కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు, అదొక స్వర్గం. అక్కడ నాకు నా మనసుకి చాలా రిలీఫ్నిచ్చింది. నువ్వు నా లైఫ్లోకి రావడం పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు నీకు చాలా 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 థ్యాంక్స్ అంటూ మసాజ్ చేస్తున్న వసు చేతిని పట్టుకొని తను ముందరికి లాక్కుని ఆ వేళ్ళ పైన ముద్దు పెడతాడు. వసు వెంటనే ఆ చేతిని లాక్కోబోతుంది, కానీ రిషి ఆ చేతిని గట్టిగా పట్టుకొని తన తల కింద వసు ఒడిలోనే తన తల కింద పెట్టుకుని చిన్న పిల్లాడిలాగా కళ్ళు మూసుకుని కాళ్ళను దగ్గరికి ముడిచిపెట్టుకొని తన డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా అలాగే నిద్రపోతాడు. సార్, రిషి సార్ అంటూ వసు రిషిని లేపబోతుంది, కానీ రిషి మాత్రం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు. రిషి ఫేస్ చూస్తూ వసుకి తన మొహంలో తెలియని ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. తన ఫేస్ని ఇంకో చెయ్యి పైన ఉంటుంది కదా, ఒక చెయ్యి రిషి ఫేస్ కింద ఉంటుంది. సో తన వేళ్ళతో రిషి ఫేస్ని ట్రేస్ చేస్తూ ఇలా అంటుంది. గత కొన్ని రోజులుగా నా పట్ల ఎందుకు ఇంత మంచిగా ఉంటున్నారో, మునుపటి కంటే ఎందుకు ఎక్కువగా నవ్వుతున్నారో నాకు అర్థం కావట్లేదు రిషి సార్. మీ కంపెనీలో వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మీ మొహం ఎప్పుడు కోపంగా సీరియస్గా ఉండేది. అప్పుడు అందరినీ మింగేసేలా చూసేవారు, కానీ ఇప్పుడు చాలా బాగుంది. మీరు నవ్వితే చాలా బాగున్నారు, మరింత అందంగా సున్నితంగా కనిపిస్తున్నారు అంటూ వసు రిషి ఫేస్ని తన వేళ్ళతో నిమురుతూ ఈ షార్ప్ నోస్ అంటూ తన 4 ఫింగర్తో రిషి ముక్కు పైన ట్రేస్ చేస్తూ ఆ తర్వాత ఈ షేప్డ్ ఐబ్రోస్ అంటూ ఐబ్రోస్ని, ఆ తర్వాత షార్ప్ జాలైన్ అంటూ అలాగ ఒక్కొక్కటి లిప్స్, ఇంకా ఈ గడ్డం, ఇందులో మీరు ఎంత బాగుంటారో, ఇంకా బాడీ, స్ట్రాంగ్ బాడీ, మజిల్స్ అంటూ తన చెయ్యి రిషికి కొంచెం స్టమక్ పైన పెట్టి, ఇదేంటిది 6 ప్యాకా లేకపోతే 8 ప్యాకా అంటూ తన బాడీ విషయానికి వచ్చేసరికి ఫస్ట్
చెస్ట్ మజిల్స్ దగ్గర ప్రెస్ చేసి ఆ తర్వాత కొంచెం కిందకెళ్ళి 6 ప్యాకా 8 ప్యాకా అంటూ కొంచెం గట్టిగా తడుముతూ చూస్తుంది. ఆ తర్వాత అయ్యో! వసు ఏం చేస్తున్నావు నువ్వు అసల అంటూ తనలో తానే కొనుక్కుంటూ తన తలని కొట్టుకుంటుంది. నీకు పిచ్చి పట్టిందనుకుంటా అని వసు నవ్వుకుంటూ ఉండగా, వీటన్నిటికంటే ఆశ్చర్యపరిచేది కింద ఇంకొకటి ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దాన్ని కూడా ఒకసారి చూడు అంటూ రిషి నిద్రలో గొనుక్కుంటాడు. రిషి అలా అనేసరికి వసు ఒక్కసారిగా ఉలికి పడుతుంది. తను అన్నది కానీ రిషి వినేశాడా అన్నట్టు. రిషి ఏమన్నాడో వసుకి వినిపించదనమాట. సో నిద్రలో ఏమన్నా మాట్లాడా లేకపోతే నిజంగానే తనతో ఏమన్నా చెప్పాడా, అసలు నిద్రపోతున్నాడా లేదా అని డౌట్ వచ్చి వసు రిషి ఫేస్ మీద చేతిని ఆడిస్తుంది చెక్ చేయడానికి. కానీ రిషి ఫేస్లో ఎలాంటి స్పందన లేకపోయేసరికి వసు అమ్మయ్య నిద్రపోతున్నారు అనుకుంటుంది. ఆ తర్వాత రిషి తలని నెమ్మదిగా మంచం వైపు జరిపి తన తల కింద ఒక పిల్లోని పెట్టి రిషి కంఫర్టబుల్గా నిద్రపోవడానికి వీలుగా ఉంచుతుందన్నమాట. ఆ తర్వాత నెమ్మదిగా తను కూడా బెడ్ పై నుంచి లేచి అడుగులో అడుగు వేసుకుంటూ సౌండ్ రాకుండా రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. వసు ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళగానే రిషి తన మొహంపై చిలిపి నవ్వు వస్తుందన్నమాట. నెమ్మదిగా తల పైకెత్తి ఆ క్లోజ్ చేసున్న డోర్ వైపు చూసి తల అడ్డంగా ఊపుకుంటూ, వసు అన్బిలీవబుల్ అమ్మాయివి నువ్వు, ఎంత ముద్దుగా ఉన్నావో అని నవ్వుకుంటూ మళ్ళీ తిరిగి తను నిద్రలోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ రిషి ఆఫీస్కి రెడీ అయిపోయి తను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా సాక్షి నుంచి కాల్ వస్తుంది. సాక్షి ఏమో రిషిని మీట్ అవ్వాలి అంటుంది. కానీ రిషి ఏమో తనకి వీలైనంత వరకు తప్పించుకోవడానికి చూస్తూ ఉంటాడు. సాక్షి లిజన్, నేను వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాను, నీకు తర్వాత కాల్ చేయనా అంటాడు. రిషి నువ్వు లేకపోతే నా ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. నీకు జరిగిన ప్రమాదం గురించి నాకు తెలియకపోవడం నాకు చాలా బాధాకరం. నేను నిన్ను ఎన్నోసార్లు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఎప్పుడు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. ప్లీజ్ రిషి, నువ్వు క్షేమంగానే ఉన్నావా? క్షేమంగా ఉన్నావో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఒక్క నిమిషమైనా చూడాలి, మనం ఒకసారి మీట్ అవుదామా అంటూ సాక్షి రిషిని బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే వసు తన రూమ్లో నుంచి మెట్లు దిగుతూ కిందికి రావడం రిషి చూస్తాడు. సాక్షి, నేను ఖాళీ అయ్యాక ఫోన్ చేస్తాను, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, కానీ ఇప్పుడు కాదు, మేబీ రేపు లేదా ఎల్లుండి మాట్లాడుకుందాం, సరే బాయ్ అని చెప్పేసి రిషి త్వరగా ఫోన్ కట్ చేసేసి వసు వైపు తిరిగి చూస్తాడు. అప్పటికే వసు వచ్చి రిషి ముందు నిల్చుని ఉంటుంది. సాక్షి అని అడుగుతుంది. రిషి హా అన్నట్టు తలూపుతాడు. మీరు తను ఒకసారి కలిస్తే బాగుంటుందేమో, తను మీ గురించి ఎంత వరీ అవుతూ ఉంటుందో అంటూ రిషికి వసు గ్లాస్లో పాలు పోస్తూ ఉంటుంది. రిషి అది విని ఆశ్చర్యపోతాడు. రియలీ వసు, నువ్వు నన్ను తనని కలవమంటున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముంది అన్నట్టు వసు తన భుజాలు ఎగరేస్తుంది. రిషి ఏమో టేబుల్ పైన మోచేయి పెట్టి అరచేతి మీద తల పెట్టుకుని, అయ్యో నాకు సంతోషించాలో బాధపడాలో అర్థం కావట్లేదు, తన భర్తని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని కలవమని పంపిస్తుంది, తిను ఐ డోంట్ కేర్ అన్నట్టు పట్టనట్లుంది. తిను అంత ఓపెన్ మైండెడ్ వైఫా, లేకపోతే దీనివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ అసలు వాటి గురించి ఆలోచించడమే లేదు, దీనికి ఎలాంటి ఎమోషన్స్ జల్సీ ఫీలింగ్స్ ఏమీ రావట్లేదా, మరి అంత ఇన్నోసెంటా అనుకుంటూ వంటగదిలో కబోర్డ్స్లో ఆ ర్యాక్స్ సర్దుకుంటున్న వసు వైపు చూసి కొనుక్కుంటాడు. సార్ నైట్కి ఏం కావాలి, ఇక్కడ గ్రోసరీస్ ఆల్మోస్ట్ అయిపోయి, మీరు చెప్తే నేను తీసుకొస్తాను అని చెప్తుంది కిచెన్లో నుంచి అరుస్తూ. ఈరోజు డిన్నర్ సంగతి వదిలే, నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి, ఈరోజు నువ్వు ఇంటికి త్వరగా రావాలి అని రిషి అంటాడు. ఎందుకు, మనం ఎక్కడికైనా వెళ్తున్నామా, ఏదైనా పార్టీ అయితే చెప్పండి, నేను రాను, మీకు తెలుసు కదా ప్రతి పార్టీ తర్వాత అనవసరంగా మీరు నా పైన కోపపడుతున్నారు అని నిట్టూరుస్తూ వసు అరుస్తూ కిచెన్లో నుంచి చెప్తుంది. రిషి హా అన్నట్టు వసు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత రిషి వైపు చూసి వసు, కోపంలో ఉన్న రిషి సార్ని ఎదుర్కోవడం నిజంగా చాలా కష్టం, మీకు కోపం వచ్చినప్పుడు మీతో మాట్లాడాలంటేనే నాకు భయంగా ఉంటుంది, ఇంకా ఆ కోపం కారణంగా మీరు నాతో రోజుల తరబడి మాట్లాడకుండా ఉండిపోతారు అంటూ గిన్నెలు తోముతూ కంప్లైంట్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటుంది. నా గిన్నెలు తోమేసి కంప్లీట్ అయిపోయాక వెనక్కి తిరిగేసరికి రిషి అప్పటికే వసు వెనక నిల్చుని ఉంటాడు. సో వసు ఆ సింక్కి రిషికి మధ్యలో ఉండిపోతుంది. రిషి చాలా తీక్షణంగా వసు కళ్ళలోకి అలా చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యన ఒక రకమైన టెన్షన్ పెరిగిపోతుంది.
వణికిపోతూ ఉంటుంది. వసుకి ఎటూ కదలడానికి ఉండదు. సో, సార్ సా అంటూ తడబడుతూ ఉంటుంది. రిషి ఏమో వసు లిప్స్ వైపు చూస్తూ ముందుకు వంగుతూ ఉంటాడు. వసు ఏమో వెనక్కి విరగబడుతూ ఉంటుంది సింక్ వైపుకి. కానీ రిషి తన ఫేస్ని కొంచెం పక్కకు జరిపి వసు చెవి దగ్గరకు వచ్చాక దీన్ని కూడా కడిగేయి అంటూ తన చేతిలో ఉన్న ప్లేట్ సింక్లో పెట్టేసి నార్మల్గా నిల్చుంటాడు. రిషి అలా చెవి దగ్గర కావాలనే చెప్తాడనమాట. కొంచెం సెడక్టివ్ వాయిస్లో చెప్పేసరికి తన వేడి గాలి అది తగిలేసరికి వసు కళ్ళు మూసుకొని అలా ఉండిపోతుంది. రిషి వసు ఫేస్ చూసి నవ్వుకుంటాడు. ఆ తర్వాత వసు కళ్ళు తెరిచి అయోమయంగా రిషి వైపు ఏంటి అన్నట్టు సీరియస్గా చూస్తుంది. ఈవినింగ్ మర్చిపోకు 7 o'clock కల్లా ఇక్కడ ఉండాలి, ఓకే అంటూ కన్ను కొట్టి ఒక రకమైన ఈవిల్ స్మైల్ ఇస్తూ వసుని అలా చూస్తూ రిషి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయి తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర పక్కనే చైర్లో ఉన్న తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు బయటికి ఇంటి నుంచి. వసుకు ఆ సిచ్యువేషన్ అంతా అర్థం కాక ఆ పరిస్థితుల నుంచి బయటపడలేక తనలో తానే వాట్ వాస్ దాట్ అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.